హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ప్రతిరోజు చెప్పుకునేటటువంటి మంచి మాటల్లో కొన్ని మెడిటేషన్ పాయింట్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. వాటిలో ఈరోజు మనం ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుందాము. 3 విషయాలు ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల బలమైన ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మంచి ఆకుకూరలు, కూరగాయలు కావచ్చు, మంచి వెరైటీ భోజనాలు ప్రిపేర్ చేసుకొని తింటూ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకు ఎన్నో యుక్తులు రచిస్తూ ఉంటాము. అయితే మన మనసుకి ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనాన్ని మనం ఎంతమంది పెడుతున్నామండి ఆలోచించుకోవాలి. మనసుకు ఆరోగ్యమైన భోజనము అంటే మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు, మంచి కర్మలు ఉండాలండి. అయితే మనసు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ వీటితో పాటు ఇంకొన్ని మనం ధారణ చేయాలండి. మంచి ఆలోచనలు, మంచి నడవడిక, మంచి మాటలు, మంచి కర్మలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా వస్తూ ఉంటాయి. అయితే ముందు మనకు మనం ఏం చేసుకోవాలంటే, ముందు మన మనసును చెక్ చేసుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఒకానొక సమయంలో ఏదో ఒక రూపంలో అలజడి అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలజడికి కారణము ఎదుటి వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు అనేది ఒక పాయింట్ కూడా అనొచ్చు. అయితే ఎదుటి వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలంటే అది మనం ఒక క్షణం ఆలోచించలేము. ఎందుకంటే మనకు వాళ్ళపైన మోహం అనేది ఉంటుంది. వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు అనే చిన్న అశ్రద్ధ భావము, అజాగ్రత్త భావం మనల్ని కలిచివేస్తూ ఉంటుంది. అయితే మనల్ని పట్టించుకునేవారు భగవంతుడు ఉన్నారు కదా అనేది ఆ క్షణంలో మనం మర్చిపోతాము. భగవంతుడినే పట్టుకోగలిగితే వీళ్ళందరూ ఏ పాటండి. కాబట్టి ఒకటేమో మనల్ని అశ్రద్ధ చేస్తున్నారు అనే బాధ ఒకటి మనసులో ప్రవేశిస్తుంది. రెండవది, ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు మనం అవలీలగా వినేస్తూ ఉంటామండి. వినేస్తూ అవునా, ఇలా జరిగిందా, అలా జరిగిందా, వాళ్ళు ఇలా అన్నారా, నా గురించి ఇలా మాట్లాడారా అనేసి ఈ రకమైన అలజడి కూడా మనసులోకి ప్రవేశించేస్తుంది. మూడవది, మనం ఏం చెప్తున్నామో ఎదుటి వాళ్ళు నెగటివ్గా విని దాన్ని పాజిటివ్లో పరివర్తన చేసుకోవడానికి బదులుగా ఇంకా నెగటివ్ని చేర్చి మన పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 3 రకాలు మనం ఈరోజు తెలుసుకుందామండి. మనం మొదట ఆలోచించాల్సింది, నా పైన అందరికీ అశ్రద్ధా భావం ఉంది అనే ఫీలింగ్ నాలోకి ఎందుకు వస్తుంది అంటే, నాలో అభద్రతా భావం వచ్చేసింది. ఈ కారణంగా నాలో నన్ను అందరూ పట్టించుకోవటం లేదు అనే ఫీలింగ్లోకి వచ్చేసాము. అంటే ఇది నా స్వయం చెకింగ్తో మీకు చెప్తున్నటువంటి మాటలు. అభద్రతా భావం ఎలా వస్తుంది? నా వాళ్ళు నా నుండి దూరం అయిపోతున్నారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను చూసుకోవడం లేదు, ఇలాంటిది అభద్రతా భావం. అయితే మనం ఒక్క క్షణం, నేను ప్రతిరోజు మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను, అయినా సరే ఏదో ఒక రూపంలో విఘ్న రూపంగా నా ముందుకు వచ్చేస్తూ ఉంటాయండి పరీక్షా పేపర్లు. ఇలా ప్రాక్టికల్గా నేను అనుభవించినవి మీకు చెప్తున్నాను. మరి భగవంతుడినే నమ్ముకున్న నాకు దేహదారీలు అంటే మనుషులు పట్టించుకోవడం లేదని అభద్రతా భావం నాకెందుకు? ఇది ఒక్క క్షణం, నేను ఒక్క సెకండ్ వేరు, నిమిషం వేరు కదా. ఒక్క నిమిషం, ఒక్క అర నిమిషం నేను ఆలోచించగలిగితే ఈ సమస్యలు ఏవి నాలో మనసులోకి ప్రవేశించవు కదా, బలహీన సంకల్పాలను ఉత్పత్తి చేయవు కదా. అయితే నేను ఒక్క సెకండ్, ఒక అర నిమిషం, ఒక్క నిమిషం మర్చిపోయిన కారణంగా కొన్ని రోజులు బాధపడాల్సి వస్తుందండి. నేనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా అభద్రతా భావం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాల్లో ఐకమత్యం అనేది లోపించిందండి. ఈ లోపించిన కారణంగా ప్రతి ఒక్కరిలో కూడా అభద్రతా భావం వచ్చేసి నా వైపే అందరూ ఉండాలి, నన్నే పట్టించుకోవాలి, నన్ను చూసుకోవాలి, నన్ను మంచిగా మాట్లాడాలి, నాతో మంచిగా మాట్లాడాలి, నేను చెప్పిందే వినాలి అనేటటువంటి క్వశ్చన్లోకి అందరూ వెళ్ళిపోతూ ఉంటాము. అయితే నాకు నేను చెప్పిందే వినాలనే చట్టం అయితే నా దగ్గర లేదండి. ఎవరికి ఏది మంచిది అనిపిస్తే అది చేయాలి, కుటుంబ నియమ గీతల లోపల ఉండాలి అనే ఆలోచనే నాది. అయితే నాకు నేను ఎలా చెక్ చేసుకుంటున్నానో మీకు చెప్తున్నాను. ఒక్క సెకండ్లో ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి నాకు. అయితే అప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ 3ని మనం డీప్గా ఆలోచించుకోవాలి. ఎవరైతే వింటున్నారో
వీటిని మనస్ఫూర్తిగా ఆలోచించి జీవితంలోకి ధారణ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే సమస్యే. అయితే ఇంతమందిని పట్టుకునే బదులుగా మనము ఒక్కరినే పట్టుకున్నాము అనే నమ్మకం మనలో దృఢ నిశ్చయం ఉంది అంటే, ఒక్కరిని అంటే భగవంతుడు దృష్టి నా పైన ఉంది అని ఒక్క సెకండ్ మనం ఆలోచించగలిగినప్పుడు వీళ్ళందరూ ఏ పాటండి, వీళ్ళందరూ కూడా భగవంతుడి దృష్టి కోసమే కదా ఆరాట పడుతున్నారు, పాకులాడుతున్నారు. మరి నా వైపు భగవంతుడి దృష్టి ఉంది, ఉంటుంది, ఉండాలి, దానికి నేనేం చెయ్యాలి అనే దృఢ సంకల్పం మనలో ఉంది అంటే మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా డీలా పడిపోమండి. రెండో విషయము, నేను చెప్పిందే వినాలి అనేది. ఎలా వింటామండి? నేను చెప్పిందే, వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు వినడం వినకపోవడం వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. నన్ను పట్టించుకోవడం లేదనేది వేరే, నేను చెప్పిందే వినాలి, మరి నా చెప్పుడు మాటలు వినడము, ఇలాంటివన్నీ కూడా మన దుఃఖానికి కారణమవుతాయి. మన అలజడిని పెంచేటివి, మన మనసుని అలజడి మురికిగా చేసేటివిగా అయిపోతాయి. ఇంకొకటి, ఎదుటి వాళ్ళు చెప్తూ ఉన్నది విని అవునా అవునా అని ఆలకించడం అంటే ఆలోచించడం కూడా మన మనసుని మురికిగా చేసేస్తుందండి. వీటన్నింటినీ కూడా మనము సదా క్రమ పద్ధతిలో నియమ రేఖల లోపల అంటే మర్యాద రేఖలు, కొన్ని నియమాలు అనేవి మనకున్నాయి కదా, సంఘ కట్టుబాట్లు, కుల మర్యాదలు, లోక మర్యాదలు ఇలా ఉన్నాయి కదా. అలాగే మనసుకు కూడా ఒక మర్యాద ఉందండి. ఆ మర్యాదను ఉల్లంఘించాము అంటే అనేక రకాల అలజడులు మనలోకి వచ్చేస్తాయి. వీటన్నింటినీ పారదోలాలి అంటే కూడా మనకు మనోబలమే అవసరం అండి. మనోబలం ఎలా వస్తుంది అంటే మనం దృఢంగా ఉండగలిగినప్పుడు, మనం మంచి మార్గంలో వెళ్ళినప్పుడు, మంచి ఆలోచనలు చేసినప్పుడు, మంచి మాటలు వినినప్పుడు అండి. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.